నాశనానికి వెళ్ళే దారి విశాలంగా ఉంటుంది. దాని అర్థం ఏంటంటే, తిను, తాగు, సుఖించు, నీ ఇష్టానుసారంగా ప్రవర్తించు, భయం లేకుండా బ్రతుకు. సేవకుడు అంటే, దేవుని సేవకుడు అంటే, దేవుడు అంటే, బైబిల్ అంటే, దైవికత్వం అంటే ఏ విధమైనటువంటి భయం లేకుండా నీ ఇష్టానుసారంగా బ్రతుకు. కానీ వాటన్నిటిని బట్టి మనం ఎక్కడికి వెళ్తాం? తీర్పులోకి వెళ్తాం. దేవుని మార్గం ఎలా ఉంటుందంటే ఇరుకైనటువంటి మార్గం. అందుకని దేవుని పిల్లలకి శ్రమలు ఎక్కువ, శోధనలు ఎక్కువ, కష్టాలు ఎక్కువ, కన్నీళ్ళు ఎక్కువ. వాటిని తట్టుకుంటేనే నిత్య జీవానికి. హల్లెలూయ. అన్నీ అనుభవించాడు ధనవంతుడు. ఎక్కడికి వెళ్ళాడు? కట్టిన బట్ట కట్టేవాడు కాదు కోసం, నాకు తెలుసు. లగ్జరీ లైఫ్ ఏమో. తన ఇంటి వాకిడి దగ్గర ఉన్న ఆ ధనవంతుడు ఆ పేదవాడు కూడా లెక్క చేసేవాడు కాదేమో. అటువంటి జీవితాన్ని జీవించిన ధనవంతుడు చివరికి ఏమైపోయాడు? అగ్నిలో అల్లాడుతూ అయ్యో 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 అంటూ కేకలు వేస్తూ. ఈ దేవుని బిడ్డలారా, ఆ ఏడుపులు, ఆ పెడబొబ్బలు ఒక్కసారి అందరికి వెళ్ళి లేచొస్తాడు కదా. వస్తుందా? అందరికి వెళ్ళినటువంటి వాడు ఎవరు లేచొస్తాను అర్థమవుతుంది. లేకపోతే అప్పటిదాకా నాకు అర్థం కాదు. నా ప్రియ దేవుని బిడ్డలారా, భయంకరమైన వేదన. కానీ దేవుని మార్గం ఎలా ఉంటుంది తెలుసా? ఇరుకు మార్గం. తినాలనిపిస్తుంది, తినడానికి డబ్బు ఉండదు. తాగాలనిపిస్తుంది, కానీ తాగడానికి వాక్యం అడ్డు వస్తుంది. ఇష్టానుసారంగా ప్రవర్తించాలనిపిస్తుంది. ఇష్టానుసారంగా ప్రవర్తిస్తే సేవకులు ముఖం చూడలేక ముఖం తిప్పుకొని పోవాల్సిన పరిస్థితి. ఎందుకని? ఇది సంకుచితమైన మార్గం. అందుకే ఈ మార్గంలో ఎప్పుడు కూడా నియమ నిబద్ధతతో మనం కొనసాగించబడితే పరలోకం మనదే. హల్లెలూయా.